అవినాష్ను పక్కన పెట్టుకొని, అక్యూజ్డ్ని పక్కన పెట్టుకొని మా మీద నిందలు మోపుతున్నారు. సిబిఐ ఎవరు దోషులు అని చెప్పని తేల్చిందో వాళ్ళని మీరు పక్కన పెట్టుకొని వాళ్ళని మీరే కాపాడుతున్నారు. సిబిఐ విచారణ మీరు ఎందుకు అడ్డుకున్నారు? సిబిఐ విచారణలో మీ పేరు బయటకు వస్తుందని మీకు భయం ఉందా అని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఆమె ప్రశ్నలు లేవనెత్తింది. తన దాకా విచారణ రాకుండా అడ్డుకోవడం కోసమే సిబిఐ విచారణకి ప్రతిబంధకాలు కల్పిస్తున్నారు మీకున్న అధికారాన్ని అడ్డుపెట్టి అని చెప్పని డైరెక్ట్గా ప్రస్తావించడం జరిగింది. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తనకున్న అధికారాన్ని అడ్డుపెట్టి కేసుల విచారణ ముందుకు జరగకుండా కాపాడుకుంటూ, కేసుల విచారణ పూర్తయి శిక్ష ఖరారైతే రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆస్కారం ఉండదు కాబట్టి అసలు కేసు విచారణే జరగకుండా అడ్డుకుంటున్నారు. నేరస్తులు అధికారంలో కొనసాగటానికి వీల్లేదు. అవినాష్ ఓడిపోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓడిపోవాలి అని చెప్పని చాలా స్పష్టంగా, సూటిగా, నిజాయితీగా ప్రశ్నించడం జరిగింది.